హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలు, అలాగే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే వివరాలు తెలుస్తాయి. అండ్ అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీరు మన యొక్క వీడియోని చూస్తున్న వారు ఎవరైనా కరెంట్ అఫైర్స్ టెస్టులు కనుక మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ న్యూస్లు అయితే చూద్దాము. బడులు ఎక్కువ, ఉపాధ్యాయులు తక్కువ. ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సగటున 4.19 మంది. మరి ప్రైవేటు పాఠశాలల్లో మాత్రము 3 రెట్లు ఎక్కువ. అంటే ఒక్కో ప్రైవేటు పాఠశాలకు సగటున 13.67 మంది టీచర్లు, అంటే 3 రెట్లు ఎక్కువ. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాలన్న నిబంధన ఉంది. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీ సందర్భంగా విద్యాశాఖ దీన్ని కొంత సడలించింది. విద్యార్థులు 20 మంది దాటితే 2 ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకుంది. అయినా కూడా ఏటేటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక్క కరోనా సమయంలో మాత్రమే ప్రైవేటు ఫీజులు భరించలేక పిల్లల సంఖ్య కొంత పెరిగింది. మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చాక వారంతా కూడా ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 40,656 ఉండగా అందులో 58,98,686 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో ఎయిడెడ్ పాఠశాలలు, అలాగే ఇక ప్రైవేటు పాఠశాలలు అండ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు కనుక చూసుకున్నట్లయితే 2,69,776 మంది టీచర్లు పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఈనాటి ముఖ్యమైనటువంటి కొన్ని నోటిఫికేషన్ల డీటెయిల్స్ అయితే చూద్దాము. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో 102 ఖాళీలు ఉన్నాయి. గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాలు వచ్చేసి సిఏ, ఫైనాన్సు, అగ్రికల్చరు, కంప్యూటరు, ఐటీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను అయితే ఫిల్ చేస్తారు. వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. పూర్తి వివరాలు మన యొక్క వెబ్సైట్లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15 చివరి తేదీ. ఇక నెక్స్ట్ బీబీ నగర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో 68 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో ప్రొఫెసరు, అడిషనల్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆగస్టు 19 చివరి తేదీ. పూర్తి వివరాలకు aims.bbnagar.edu.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఎస్ఎస్సి నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో మొత్తం 2,006 పోస్టులకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్గా ఇక్కడ 2,006 ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి తేదీలు కనుక చూసినట్లయితే 26/7/2024 నుండి 17 అంటే ఆగస్టు 17వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. పూర్తి వివరాలు అంటే అర్హత ఏంటి, ఏజ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే సివిల్స్ కళలను చిదిమేసినటువంటి నిర్లక్ష్యము. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణము. సెల్లార్లో గ్రంథాలయము చుట్టుముట్టిన వర్షపు నీరు. మృతుల్లో తెలంగాణ యువతి తాన్యా సోని. నిర్వాహకుల అరెస్టు. హత్యానేరం క్రింద కేసు. వివరాలు చూసినట్లయితే సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్కు శిక్షణ పొందుతున్నటువంటి 3 విద్యార్థులు మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతోంది. భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్నటువంటి రావోస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద నీరు చొచ్చుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం విద్యార్థుల మృతదేహాలను వెలికితీసింది. మృతులను తాన్యా సోని, శ్రేయా
యాదవ్గా, అలాగే నవీన్ డాల్విన్గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం స్వస్థలము బీహార్కు చెందినటువంటిది కాగా, ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు. ఈ ఘటన మన యొక్క విద్యా సంస్థలోని నిర్లక్ష్యానికి, ఆ యొక్క విద్యా సంస్థ పనితీరుకు సంబంధించి అద్దం పడుతున్నట్లుగా చూడవచ్చు. ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ 2024 జూలై 27న నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించినటువంటి జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రెండవ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను ఈయన సేవలందించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్లో వరుసగా 15వ ఏడాది జనాభా సంఖ్యలో క్షీణత నమోదైంది. జపాన్ అధికారిక జనాభాల గణాంకాల ప్రకారం 2023లో జపాన్ జనాభా 5.50 లక్షల వరకు తగ్గింది. 2024 జనవరి 1వ తేదీ నాటికి జనాభా 12.49 కోట్లుగా ఉంది అంటూ ఇక్కడ గణాంకాలు తెలియజేశాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమంతో ముడిపడినటువంటి చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతము యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి. ఢిల్లీలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశంలో 2024 జూలై 27న ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ అక్రమ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్నటువంటి ప్రజలపై ఊచకోతకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రదేశము షార్ప్వెల్. యువకుడిగా ఉన్నటువంటి నెల్సన్ మండేలా జీవించినటువంటి మెకే కెజ్వానీ ప్రాంతము ఈ జాబితాలో చేర్చిన వాటిలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, మొబైల్ల రికవరీలో 2వ స్థానానికి తెలంగాణ 6 నెలలు గడవక ముందే 2వ స్థానానికి దిగజారింది. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే నిరుడు మొదటి స్థానంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రము 6 నెలలు గడవక ముందే 2వ స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో పోలీసులు 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను రికవరీ చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, ప్రపంచ హెపటైటిస్ డే 2024. అవగాహన పెంచడము, కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడము చాలా అవసరము. వివరాలు చూసినట్లయితే, జూలై 28, 2024న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడంతో పాటుగా ఈ సంభావ్య ప్రాణాంతక వ్యాధిని నిరోధించడానికి మరియు నియంత్రించడానికి చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇది రూపొందించబడింది. సో ఇక్కడ థీమ్ గుర్తుంచుకోండి, అవగాహన పెంచడము, కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడము అవసరము అనేటువంటిది థీమ్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ. నీతి ఆయోగ్ అంచనా. వివరాలు చూసినట్లయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి తలసరి ఆదాయము $18,000 30 లక్షల కోట్ల డాలర్లకు ఎదగాలని నీతి ఆయోగ్ తన అప్రోచ్ పేపర్ విజన్ ఫర్ వికసిత్ భారత్లో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ అనే దాని నుంచి బయటపడి లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పరంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు $18,000 తలసరి ఆదాయంతో 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని పేర్కొంది. దీన్ని సాధించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీడిపి $3.36 లక్షల డాలర్ల నుంచి 9 రెట్లు పెరగాల్సి ఉందని తెలిపింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు. ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి చేసిన పనితో మొదలైనటువంటి కార్చిచ్చు ది పార్క్ ఫైర్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటలకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున అడవిని కాల్చి బూడిద చేస్తోంది. ఒక వ్యక్తి కావాలని అడవికి నిప్పు పెట్టడంతో 4 రోజుల క్రితం ఈ కార్చిచ్చు మొదలైనట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును రోడ్డు పక్కకు దొర్లించడంతో మంటలు మొదలైనట్లుగా సమాచారము. దాంతో
42 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ఇప్పటి వరకు ఇది ఈశాన్య చికోలోని 3,48,000 ఎకరాలను దహనం చేసినట్లుగా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రెండవ దశ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండవ దశ ప్రయోగము విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని ఒడిశాలోని చాందీపూర్లో చేపట్టగా క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించింది. 5,000 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి శత్రుదేశ క్షిపణులను ఇది ఎదుర్కోగలదు. టార్గెట్ మిసైల్ LC-4 దమ్రా నుంచి బాలిస్టిక్ మిసైల్గా ప్రయోగించారు. దీన్ని భూమి, సముద్రం మీద మోహరించినటువంటి వెపన్ సిస్టమ్ రాడార్ కనుగొన్నది. ఆ తర్వాత ఏడి ఇంటర్సెప్టర్ని యాక్టివేట్ చేసింది. ఫేజ్ 2 ADMDO అట్మాస్ఫియరిక్ మిసైల్ను చాందీపూర్ నుంచి ప్రయోగించారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనుమకుటము. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకము. షూటింగ్లో కాంస్యం సాధించినటువంటి మను భాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు. వివరాలు చూసినట్లయితే సమాధానం కోసము మను భాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగినటువంటి మను భాకరు 3 ఈవెంట్లలోనూ పేలవ ప్రదర్శన చేసి అవమాన భారం ఎదుర్కొన్నటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అత్యున్నత వేదికపై గొప్ప ప్రదర్శనతో కాంస్య పథకం గెలిచింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది. ప్యారిస్లో 3 విభాగాల్లో పోటీకి సై అన్నటువంటి మను పోటీ పడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యము సాధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 3 T20ల సిరీస్ భారత్ కైవసము. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయము. శ్రీలంకలో జరిగినటువంటి రెండో T20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో 3 T20ల సిరీస్ను భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించి భారత్కు 162 పరుగుల లక్ష్యము విధించింది. శ్రీలంక బ్యాటింగ్ పూర్తి కాగానే భారత్ బ్యాటింగ్కు వస్తున్న క్రమంలో వర్షం పడుతూ ఉండటంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వెలిసిన తర్వాత డక్వర్త్ లూయిస్ ప్రకారము భారత్ ఇన్నింగ్స్ను 8 ఓవర్లకు కుదించి లక్ష్యం 78గా నిర్ధారించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆసియా కప్ విజేత శ్రీలంక. మహిళల ఆసియా కప్ను ఆతిథ్య శ్రీలంక జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగినటువంటి ఫైనల్లో భారత్పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నటువంటి లంక తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసినటువంటి హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగులు చేసింది. భారత స్మృతి మందాన మరోసారి మెరవగా రిచా ఘోష్, జెమినా రోడ్రిగ్స్ పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో కవిషా దిల్హరి వికెట్లు పడగొట్టింది 2. అనంతరము 166 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.